హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవి విలేజ్ లైఫ్. ఇవాళ మనం కొత్తగా సేమియా పులిహోర చేసుకుందాం. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళదుంపలు ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళలాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుందిట వంట. ఇవాళ మనం చేసుకోబోయేది వచ్చి మన పల్లెటూరు స్టైల్లో. హలో ఐరావతం హియర్. ఎవరు? కామధేనువా? ఏమిటి కామధేను గ్రైండర్ కంపెనీయా? ఏమిటి చెప్పండి. మీరు వంటలు చాలా బాగా చేస్తారని తెలిసింది. మీ ఫోటో ఒకటి పంపిస్తే మా గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో వాడుకుంటాను. నేను ఇంట్లో వంట చేస్తానని నీతో చెప్పిన సొంట ఎవడు? మీ ఏరియా ముస్టాడు. ఎవరు? మా ఏరియా ముష్టివాడా? వాడి మాటలు నమ్మి మీ గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో నా ఫోటో వేసుకుంటావా? ఇలా నాతో మాట్లాడడానికి ఎన్ని గుండెలు రానికి రాస్కెల్. ఓసారి వచ్చి కనిపించు, నిన్ను రోడ్లో వేసి చూపుతా గ్రైండర్ వేతవా. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇవాళ మనం కొత్తగా సేమియా పులిహోర చేసుకుందాం. ఈ సేమియాతో పులిహోర చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు. ఇది కొత్తగా ఉందో మీరు తిన్నారో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మన పల్లెటూరు స్టైల్లో సేమియా పులిహోర అయితే చేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్, నేను ఇక్కడ సేమియాలు 1/2 కేజీ తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సేమియాలు 1/2 కేజీ, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 2, ఆవాలు 1 చెంచాడు, జీలకర్ర 1/2 చెంచా, ఒక ఈ సైజు నిమ్మకాయ. మనకి పులుపు చాలకపోతే ఇంకొక నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు. వేరుశనగ గింజలు 1/2 కప్పు, పచ్చెనపప్పు 2 చెంచాలు. మనం ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు సేమియా ఉడకబెట్టుకోవడానికి ఇలా ఇన్ని నీళ్లు పెట్టుకోవాలి. అవి మరిగిన తర్వాత మనం సేమియా ఇందులో వేసుకుని ఉప్మాలా తిప్పుకోవాలి. అవి 70% ఉడికాక మళ్ళీ మనం బెజ్జాల గిన్నెలో పోసుకోవాలి. చూపిస్తాను ఆ ప్రాసెస్ కూడా. ఇప్పుడు సేమియాలు పోసేసుకుంటున్నాం. ఇలా తిప్పుకోవాలి, లేకపోతే కొంచెం గడ్డ కడద్ది. ఇలా నీళ్ళల్లో 70% ఉడకాలి. ఈ సేమియా ఇలా 70% ఉడికాక తీసేసుకోవాలి. తీసుకుని బెజ్జాల గిన్నెలో పోసుకోవాలి. మనం ఈ 70% ఉడికిన సేమియాలని ఇలా బెజ్జాల గిన్నెలో పోసేసుకోవాలి. ఇదిగో చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా పోసుకోవాలి. వారపోసేయడం అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. పొయ్యి మీద మూకుడు పెట్టి తాలింపు కోసం నూనె వేసుకుంటున్నాం. సేమియా కాబట్టి తక్కువ నూనె పడుద్ది. ఇప్పుడు వేరుశనగ గింజలు వేసేసుకుంటున్నాం. పచ్చెనపప్పు కూడా వేసుకుంటున్నాం. ఈ కొంచెం వేగాక పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. తాలింపు అయితే అయిపోయింది. దించేసుకుని ఇప్పుడు పులిహోర కలిపేసుకుందాం. ఇప్పుడు 70% ఉడికిపోయిన సేమియాని తాలింపు అయిపోయింది. తాలింపు ఉన్న గిన్నెలోకి వేసేసుకుందాం. మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపేసుకుంటున్నాం. దీంట్లో నిమ్మకాయ బద్ద కూడా పిండుకోవాలి. నేను ఇందాక ఒక సైజు నిమ్మకాయ చూపించే కదా, ఆ సైజు నిమ్మకాయ కూడా పిండేసుకుంటున్నాం. నేను ఎలాగో చూపిస్తున్నానో వీడియోలో అలా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే గడ్డలు కూడా ఉండవు, బాగుంటుంది. సేమియా కలిపే విధానం ఇలాగ కలుపుకుంటాం. ఒకవేళ అన్నం కలిపినట్టు కలిపితే కానీ సేమియా విడిపోద్ది. అలా కలుపుకోకుండా మనం ఇలా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అన్నం పులిహోర కలిపినట్టు కలిపితే ముక్కలు అయిపోతాయి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే కలుపుకోండి, అప్పుడు పొడి పొడిలు ఆడద్ది. ఇప్పుడు పులిహోర కలపడం అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం రండి. చాలా సంతోషం. ఆ దండలా తీసురా.
పద, ఏం జరుగుతుందో ఏమిటో పద. గురువు గారు ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. శృతిలో కలిపేయండ్రా. మహాజల్లారా, ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. అయ్యా, ఎంతసేపు ఈ త్యాగరాయ కృతులు? టేస్ట్ చూసేద్దాం రండి. అలాగే వెళుతున్నాను. ఏమయ్య హనుమ శాస్త్రి, గురూజీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక కథలోకి వెళ్తా. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో.